ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది కూల్ప్యాడ్ కూల్5 మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, అలాగే దీంట్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో మనకి కెమెరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూల్ప్యాడ్ మొబైల్ రీసెంట్గానే మన ఇండియాలో ఈ కూల్ప్యాడ్ కూల్5 మొబైల్ని లాంచ్ చేసింది. దీంట్లో మనకి ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. 4GB + 64GB వేరియంట్ ప్రైస్ 7,999 రూపాయలు పెట్టారు, అంటే 8,000 రూపాయలు ఉంటుంది. ఇది మనకి అమెజాన్ ద్వారా వెళ్ళి సేల్లోకి రీసెంట్గానే తీసుకొచ్చారు. దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి, ఒకటి గ్రేడియంట్ బ్లూ, ఇంకొకటి గ్రేడియంట్ గ్రీను. సో మనకి పంపించింది మాత్రం గ్రేడియంట్ బ్లూ కలర్ని పంపించారు. అలాగే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, 6.22 ఇంచెస్ HD+ డిస్ప్లే, అలాగే ఆక్టోకోర్ ప్రాసెసర్, అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4GB + 64GB, అలాగే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే దీంట్లో మనకి సార్ వాల్యూస్ కూడా ఇక్కడ రాస్తారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.283 ఉంటుంది, అలాగే బాడీకి మాత్రం మనకి 0.482 ఉంటుంది. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ అయితే మనకి 1.6 కంటే బిలో ఉండాలి. ఇవి మనకి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్లో కూడా మనకి నియర్లీ 1 కూడా క్రాస్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది మీకు చాలా బెటర్గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అలాగే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ మనం రిమూవ్ చేద్దాం. స్టిక్కర్స్ రిమూవ్ చేసి దీంట్లో కాంటెంట్ ఏముంటుంది అనేది చూద్దాం. సో బాక్స్ మాత్రం చాలా చిన్నగా ఉంది, రిమైనింగ్ ఫోన్ బాక్సులతో కంపేర్ చేస్తే మాత్రం మనకి చాలా చిన్నగా ఉంది ఇది. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఒకవైపు ఫోన్ ఉంది, ఫోన్ ప్రజెంట్గా మనం పక్కకు పెడదాం. అలాగే ఇటువైపు ఇంకో చిన్న కంపార్ట్మెంట్ ఉంది, దీంట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ అలాగే ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మనకి 7,999 రూపాయల్లో, అంటే ఆ బడ్జెట్లోనే మనకి Type-C కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఒక ఛార్జర్ ఇచ్చారు, ఇది మనకి 5 volts 2 amperes రెగ్యులర్ ఛార్జర్. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇచ్చారు వీళ్ళు. అలాగే ఇటువైపు ఇంకొక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, దీంట్లో మనకి ఒక TPU కేస్ అయితే ఇచ్చారు, మనకి నార్మల్ కేస్ అనమాట. అలాగే ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు వీళ్ళు, రెగ్యులర్ మనకి ఏదైతే కవర్ స్టైల్లో ఉంటుందో అలాంటిది. ఇది మనకి గ్లాస్ అయితే కాదు. అలాగే మనకి TPU కేస్ ఉంది, ఇది మనకి వైట్ కలర్లో ఉంది, మంచి క్వాలిటీతోనే ఇచ్చారు వీళ్ళు, బాగానే ఉంది. ఇక లోపల మనకు కొంచెం వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి అయితే బేసిక్ పేపర్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ ఇప్పుడు మనం పక్కకు పెడదాం. పక్కకు పెట్టి ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫైనల్గా ఫోన్ ఇలాంటి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్రొటెక్ట్ చేసి ఇచ్చారు. సో దీన్ని ప్రజెంట్గా మనం రిమూవ్ చేద్దాం. సింపుల్గా ఇలా అందాం, బయటకు వస్తుంది. సో ఇలా ఉంటుంది. అలాగే దీనిపైన చూడండి, ఆల్రెడీ ఒక చిన్న ప్రొటెక్టివ్ స్క్రీన్ లాంటిది అప్లై చేశారు, కవర్ ఇది. జస్ట్ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఫైనల్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. సో ముందైతే దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చెప్తాను, ఆ తర్వాత ఫోన్ మనం బూట్ చేద్దాం. ఇది మనకి 6.22 ఇంచెస్ HD+ డిస్ప్లే, అలాగే మనకి వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. టాప్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అలాగే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటివి ఏమీ లేవు. రైట్ సైడ్ మాత్రం మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ ఉంది. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది చూద్దాం. సో ఓపెన్ చేసి చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక హైబ్రిడ్ స్లాట్ అనమాట. అంటే ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు ఎట్ టైం పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డులు ఒకేసారి అయితే పెట్టుకోవచ్చు. కానీ 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు అయితే మనం దీంట్లో యూస్ చేయలేము. సో ఈ బడ్జెట్లో వీళ్ళు సపరేట్ SD కార్డు స్లాట్లు ఈ మధ్య అన్ని ఫోన్స్లో ఇస్తున్నారు, వీళ్ళు దీంట్లో ఇస్తే బాగుండేది. అలాగే బాటమ్ సైడ్ మనకి 2 స్పీకర్ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే దీంట్లో మనకి ఒకటే మనకి మెయిన్ స్పీకర్ అవుతుంది, రెండోది మనకి మైక్రోఫోన్ అయితే అవుతుంది. అలాగే మనకి Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అలాగే సింగిల్ LED ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే కూల్ప్యాడ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో కాంబినేషన్లో వీళ్ళు గ్రేడియంట్ లుక్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఇంకోటి మనకి ఇక్కడ గ్రీన్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఉంటుంది, అంటే గ్రీన్ గ్రేడియంట్తో వాళ్ళు తీసుకొచ్చారు, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో. ఇది రెండో కలర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి, ఇది మనకి చూడటానికి కొంచెం గ్లాసీ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం గ్లాస్ బాడీ అయితే కాదు, ఇది మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ. అలాగే సరౌండింగ్లో కూడా మనకి మొత్తం కూడా ప్లాస్టిక్కే ఉంటుంది, మనకి మెటల్ అయితే కాదు. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. కూల్ప్యాడ్ కూల్5లో మనకి 6.22 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 720 x 1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 270 ppi ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Helio
P22 ప్రాసెసర్ వాడారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో మనకి మొత్తం 8 కోర్లు కూడా 2.0 GHz స్పీడ్ దగ్గర అయితే ఉంటాయి. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి పవర్ VR GE 8320 గ్రాఫిక్స్ని వాడారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Type-C కేబుల్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. అలాగే ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ కూల్ప్యాడ్ కూల్5 మొబైల్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ మనకి కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో బ్యాక్ ప్యానల్ ఇచ్చారు కదా. ఇది చూడడానికి లుక్ అయితే బాగానే ఉంది, కానీ దీని మీద చూడండి మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగానే పడుతున్నాయి. సో దీనికి బెటర్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మనకి బాక్స్లో ఒక TPU కేస్ ప్రొవైడ్ చేశారో ఇది యూస్ చేయండి. లేదంటే మనకి అమెజాన్లో థర్డ్ పార్టీ కేసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అదైనా కొని యూస్ చేయండి. కాకపోతే ఇలా ఉంటే మాత్రం కొంచెం మీకు ఈజీగానే ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, బెజల్స్ కూడా మనకు కొంచెం పెద్దగానే ఉన్నాయి. సైడ్ బెజల్స్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి, కానీ బాటమ్ చిన్న, అలాగే పైన బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంది, కానీ అంత వెయిట్ అయితే లేదు, కొంచెం లైట్ వెయిట్గానే ఉంది. ఇక ఒకసారి దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి అన్ని అప్లికేషన్స్ కూడా హోమ్ స్క్రీన్ మీద వీళ్ళు ప్లేస్ చేసి ఉంచారు. అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా యాప్ డ్రైవర్ కూడా అవైలబుల్గా ఉంది. యాప్ డ్రైవర్ లోపల మనకి చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒపేరా, అలాగే ఒపేరా న్యూస్, అలాగే UC బ్రౌజర్ లాంటి కొన్ని అప్లికేషన్స్ వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇక్కడ మనకి లాంచర్లోంచి డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు. సో లాంగ్ ట్యాప్ చేసినా కానీ అవ్వట్లేదు. మనం హోమ్ స్క్రీన్ మీద నుంచి ట్రై చేద్దాం. ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ లాంగ్ ట్యాప్ చేశాను. UC బ్రౌజర్ ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. ఏ ఫోన్ కొన్నా కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వెంటనే UC బ్రౌజర్ని తీసేసేయండి. ఇది చాలా డేంజర్ కూడా. సో అన్ఇన్స్టాల్, ఓకే, అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అలాగే ఒపేరా ఉంది, ఒపేరా కూడా ట్రై చేద్దాం. సో ఒపేరా కూడా మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో వెరీ గుడ్. అంటే మనకి బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అన్నట్టు మనం దాన్ని తీసేయచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సిస్టమ్, అలాగే అడ్వాన్స్డ్, అలాగే అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి డివైస్ మోడల్ నెంబరు, అలాగే ప్రాసెసర్ అని ఉంది. అలాగే RAM 4GB ఉంది. అలాగే కిందికి వస్తే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9 అని ఉంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి జూలై 2019 అని ఉంది. సో మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం, ఇది స్టిల్ మనకి జూలైలోనే ఉంది. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసే ఉండుంటారు. ఒకసారి ఇందులో నేను ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ డేటాని, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేద్దాం మనం ఇవి ఎంత స్పీడ్గా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫింగర్ డేటాని చెక్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఇచ్చాను, ఓపెన్ అయింది. పర్లేదు, కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో ఓపెన్ అయిపోయింది. సో ఫేస్ అన్లాక్ మాత్రం పర్లేదు, బాగానే స్పీడ్గా అయితే ఉంది. సో ఫింగర్ ప్రింట్ మాత్రం కొంచెం స్లోగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో మనకి అవుట్ ఆఫ్ 4GB అలాగే 64GBలో మనకి స్టోరేజ్ ఎంత అవైలబుల్గా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి అవుట్ ఆఫ్ 64GBలో మనకి నియర్లీ 10GB మనకి ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే మనకి నియర్లీ 54GB అయితే ఫ్రీగా అయితే ఉంది. ఇక దీంట్లో మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ కూడా చెక్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి కొంచెం ఇది షామీ ఇంటర్ఫేస్ లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ వీడియో మోడ్ ఉంది, అలాగే ఫోటో మోడ్ ఉంది, బ్యూటీ మోడ్ ఉంది, అలాగే ఫేస్ క్యూట్ మోడ్ ఉంది, బొకే మోడ్ కూడా ఉంది. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి దీంట్లో బొకేని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఈ బడ్జెట్లో మనకి బొకే అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, కాకపోతే దీంట్లో మాత్రం వీళ్ళు ఇచ్చారు. ఇది కొంచెం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి అపర్చర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఫోకల్ డిస్టెన్స్ని. ఆటోమేటిక్గా మనకి బొకే లెవెల్స్ అయితే మారిపోతూ ఉంటుంది. అలాగే ఒకసారి మనం వీడియో మోడ్లోకి వెళ్దాం. వీడియో మోడ్లోకి వెళ్ళి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి వీడియో రికార్డింగ్ మనకి 1080 వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి కూడా వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఫేస్ డిటెక్షన్ ఉంది, అలాగే జియో ట్యాగింగ్ ఉంది, అలాగే మనకి వీడియో క్వాలిటీ మ్యాక్సిమం మనకి 1080 వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలేషన్ మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ ఫోన్స్లో మనకి స్టెబిలేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే ఇది మనకి 720 డిస్ప్లే కాబట్టి ఖచ్చితంగా మనకి ఆన్లైన్ కాంటెంట్ కూడా 720pలోనే మనకి రికార్డ్ అయితే అవుతుంది. సో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ నా వీడియో క్వాలిటీ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకి 720p వరకు అయితే
చూడొచ్చు మనం. అలాగే రిమైనింగ్ అంటే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో కూడా మనకి మ్యాక్సిమం 720p వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట, అందుకంటే ఎక్కువైతే రాదు. అలాగే సో దీంట్లో మనకి ఇక్కడ 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు కదా, దీంట్లో మనకి ఏది స్పీకరు ఏది మైక్రోఫోన్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది స్పీకరు అంటే మనకి డివైస్కి రైట్ సైడ్ ఉన్నది స్పీకరు, ఇది స్పీకర్ కాదు, ఇది మనకి మైక్రోఫోన్ అన్నట్టు, ఇది ఒకటే స్పీకర్ అనమాట. సో పర్లేదు, సో ఎవ్రీథింగ్ ఓకే. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీస్తాను, తీసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం.